ఆలకిస్తాడు. మనం చేయవలసిన పని ఏంటి? ఈరోజు మనకు కావాల్సిన పని ఏంటి అని ఆలోచన చేస్తే మనం మొరపెట్టాలి. దేవుని దగ్గరికి వచ్చి ఏడవాలి. దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా నా పరిస్థితి ఇది, నా ఆలోచన ఇది, అయ్యా నా పరిస్థితి ఇది అని దేవుని దగ్గర ఎప్పుడైతే మనం మొరపెడతామో అద్భుతమైన సమాధానం ఏంటండి? దేవుడే ఆలకిస్తాడు. ఆయన అన్నాడు 18వ వాక్యంలో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటిని అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. అనేకమైన ఉన్నాయి ఆపదలు, అనేకమైన శ్రమలు ఉన్నాయి, అవన్నిటి నుండి దేవుడు తప్పిస్తానన్నాడు. దేవుడు ఎంత అద్భుతమైన మాట అన్నాడు. ఆయన వాని ఎముకలన్నిటిని కాపాడును, వాటిలో ఒకటైనను విరిగిపోదు. ఆయనే కాపాడే దేవుడు, ఏ మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ఎముకలు విరిగిపోయిన దేవుడు అవన్నిటి నుండి విరిగిపోకుండా కాపాడే దేవుడు. అనేకమైన పరిస్థితులు, అనేకమైన ఆలోచన. ఈరోజు ఈ ఉదయకాలపు వేరుజామున దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఆయన మనతో ఉన్నాడు. మనం ప్రార్థిస్తే దేవుడు వెనువెంటనే మన ప్రార్థన ఆలకిస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు. అయితే మనం కొద్దిసేపు ప్రార్థనలో, ప్రభా మనం మనస్ఫూర్తిగా మన బాధ అంతా చెప్పుకుందాం. అయ్యా నువ్వు తప్ప మాకోటి ఆధారం ఏమీ లేదు. ఈరోజు వేకుజామున మేము ప్రార్థిస్తున్నాం. ఏదైతే మన బాధ, మన ఆలోచన మనం చెప్పుకుంటామో దేవుడు తప్పకుండా, అంటే ఈ ఒక్కరోజే కాదండి, ప్రతినిత్యము ప్రార్థించాలి. ప్రతినిత్యము దేవుని దగ్గర అడగాలి. అడిగితేనే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థన జవాబిస్తాడు, వెంటనే గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేద్దామా? కొద్దిసేపు నోరు తెరిచి. చాలా సరుకులు ఉన్నాయి. మనం బాగున్నాం, మన ప్రక్కవారు బాగోలేదు. మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, కొంతమంది దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. ఈరోజు వారి గురించి ప్రార్థన చేద్దాం. ప్రభా ఈ బంగారు చెరుకు ప్రాంతం అంతా ప్రభా నీ దగ్గరికి రావాలయ్యా, మారు మనసు పొందాలి అయ్యా దేవా. వారందరూ క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఎవరైతే బలహీన ఉన్నారో వారందరూ స్వస్థత రావాలి అయ్యా. దేవానికి స్తోత్రాలు. ఇక్కడ చాలా మంది మరణాలు కనపడుతున్నాయి. ఆ మరణాలన్నిటిని తప్పించేవాడు దేవా. యవ్వనస్తులు చిన్న బిడ్డలే మరణిస్తున్నారు అయ్యా, వారిని మీరు కాపాడండి అయ్యా. ఇదిగో ప్రభా ప్రెగ్నెంట్గా ఉన్న బిడ్డలు అయ్యా, ఇదిగో ప్రభా కొన్ని పోతున్నాయి ప్రభా. వేదనయ్యా అయ్యా, తల్లి అంత ముందే పోయింది, ఇది కూడా నువ్వు నిలబెడతావని ఎంతో ఎదురు చూస్తున్న బిడ్డలు కూడా ఉన్నారయ్యా. దయచేసి ప్రభా, దయచేసి అయ్యా గర్భాలు ప్రభా అయ్యా తండ్రి నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఆ పిల్లలు లేని గర్భాలు కూడా అయ్యా ఎంతో ఎదురు చూస్తున్నారయ్యా. వారి గర్భాలు ఇవ్వదు అయ్యా. తల్లి అవ్వాలని చాలా మందికి ఆశ ఉంది అయ్యా తండ్రి. అయ్యా గర్భములను ఇచ్చి బహుమానమయ్యా దేవా అని మనం ప్రార్థించాలి. మనకి ఏమైతే ప్రార్థన అవసరం గుర్తున్నాయో ప్రార్థించేద్దాం. చేయడం చిన్న ప్రార్థించేయండి, ప్రార్థించండి. స్తోత్రములను స్తోత్రములను పరిశుద్ధులైన గొప్పవాడు నాయన, ఎంతో నువ్వు కనపరిచినాడు నాయన. ఏ గజాన్ని మొగదాన్ని ప్రార్థన జడ్డదాన్ని ప్రార్థన ఆలకించిన ఆయన అని ఆలకించండి. విరిగినాడు కాదు నాయన. మా బాధలు ఎలాగున్నాయో నీకు తెలుసు నాయన. మేము ఏ స్థితిలో ఉన్నామో నీకు తెలిసిన ఆయన దేవా. నీకు ఇచ్చిన భాగ్యం నాయన మాకైతే తెలియదు. నువ్వు తెలియపరిచిన ఆయన, నువ్వు తెలియపరిచినవే నాయన దేవా. మా ఇద్దరికి అవకాశం ఇద్దరికి మనుషులకే నాయన, ఇద్దరు ముగ్గురులో మా మధ్యలో నేనుంటా, నన్ను వాడుదని ఇచ్చావు. నీ చేతి వల్ల, నీ దైర్యం వల్ల, నీ బలం వల్ల మేము ఎలా ఉన్నామంటే నీ చిత్తులు నాయన, నీ చేతి వల్లే నాయన. యేసయ్యా నీకు వందనాలయ్యా నాయన. ఎంతో మంది కూలిపోయిన వాళ్ళు ఉన్నారు నాయన, ఎంతో మంది బాధలతో యాదలతో ఉన్నారు నాయన. నాయన ఇచ్చి విచ్చుకున్న బిడ్డలు లేకుండా ఉన్నారు నాయన దేవా. నేను కుటుంబాల అంతట్లోనే కూడా నువ్వు ఆలకించిన ఆయన, వాళ్ళ బాధలు ఎలాగున్నాయో నువ్వు ఆలకించిన ఆయన నాయన. నువ్వు చెక్కుమంతుడు నాయన, నువ్వు తీర్చిదిద్దినడు నాయన. నాయన కూలిపోయి ఉన్నారు నాయన. నాయన ఎంతో మంది వస్తానని మోసం చేస్తున్నారు నాయన. మీ దేవుడి గడప నీవు రామని మేము వస్తామని అంటున్నారు నాయన. మేము కేకేస్తే అంటున్నారు నాయన. అది నీకు తెలుసుకోదు నాయన. నాయన ఏ కొండ లేదా ఎలాగున్నదనేది నీకు తెలిసిన వాళ్ళ రోజు ఏమున్నదో నీకు తెలిసిన మాకైతే తెలియదు నాయన. అవునయ్యా యేసయ్యా నీకు వందనాలయ్యా. యేసు ప్రభా నీకు వందనాలయ్యా.